గాయత్రి మంత్రం అంత శక్తి ఉన్నటువంటి మంత్రం. అన్న ఎన్టీఆర్ ఒక ప్రవచనం, ఒక పేదవాడి గొంతు, ఒక రైతు నేస్తం, యువకులకి ప్రోత్సాహం, అలానే బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు ముఖ్యంగా తెలంగాణలో నిజమైన స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పటేల్ పట్వారీ 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వస్తే భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ యొక్క దాష్టికాలకి ఎంత ముందు చూపు ఉంది అన్నగారికి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకే ఒక్క విషయం చెప్తా. అన్నగారు సమాజంలో సగభాగం ఉన్న మహిళలందరికీ ఆస్తి హక్కు ఇచ్చాడు 40 ఏళ్ల నాడు. భారత ప్రభుత్వం 3 ఏళ్ల నాడు ఇచ్చింది. అంటే ఎంత ముందు చూపు గమనించండి. అంతేకాదు సుమా, మాటలు చెప్పేది కాదు, ఆచరించి చూపించారు ఎన్టీ రామారావు గారు. పట్టణంలో అన్నగారి పిల్లల ఇళ్ళు కూడా చూసేవాళ్ళు, యాత్రా స్థలం లాగా. అలా ఆ ఇంటికి వెళ్తే చెప్పారు, అన్నగారు ఆడపిల్లలకి భద్రత కోసం ఆ ఇంటిని కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ చేయాల, కోడల పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు. అది అన్నగారు యొక్క ముందు చూపు, అంకిత భావం, చెప్పిన మాట అమలు చేశారు. సాంఘికం, జానపదం, పోరాడిన మరిలను ఎవరు చేయలేని పాత్రలు
50 పైగా నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక కథనాయకుడు నటుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి వారు కథనాయకుడిగా అగ్రసాలు ఉంటూ ముందు వెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి అన్నం దొరుకుతాను గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరణ చేయాలని నేను ఒక తెలుగు బిడ్డను తెలుగు దేశమైన పార్టీ రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలను తిరిగి మన తెలుగు రాష్ట్ర ప్రజలు మీరందరూ వారిని ఏకగ్రీవంగా అత్యంత మెజార్టీలో గెలిపించి మన తెలుగు పార్టీని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. వారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత జనగణన చెప్పినట్టు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రజలు ఎన్నెన్నో సేవలు అందించారు. ఆయన మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెళ్లిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగు ఆడవచ్చు అన్నగా నిలబడి మరెన్నో సంక్షేమ పథకాలు అన్ని ఏకైక రాజకీయ నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. మరి వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇవాటి కూడా వేరే దేశమంతటా వేరే పేరిట అమలవుతున్నాయి. కాబట్టి సంక్షేమ పథకాలు కథనాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేలైనంత కాలం వారి రామాయణ చిరస్మరణి. అలాగే తెలుగు భాష కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాలయ పటాలుగా తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన ఎన్టీఆర్. ఇలాగ వారి గురించి చెప్పుకుంటూ పోతుంది. నా కాలం సరిపోతుంది, నాకు జన్మ సరిపోతుంది. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన అలాగే ఇక ఎన్టీఆర్ ఎల్లారెడ్డి గూడలో శుద్ధీకరణ చేసిన ఇక అందరికి పేరున అందరికి నాగేశ్వర గారు కానీ ఇక్కడ సాయంగా అందరూ ప్రజలకి అందరికి పేరు అందరికీ హృదయ నమస్కారం తెలుసు, అందరికీ హృదయ నమస్కారం తెలియజేస్తాను అందరికి చేయండి. అలాగే ఎల్లారెడ్డి కూడా విగ్రహం దగ్గర ఎన్టీఆర్ జంక్షన్ నామకరణం చేయడం జరిగింది. అక్కడ గోపి గారు కానీ అందరూ అందరికీ ఉత్తమ నమస్కారం తెలియజే సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఈరోజు తెలుగు జాతికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒక మహనీయుని స్మరించుకుంటూ ఇవాళ ఇక్కడ సుందరీకరణ చేపట్టి ఎన్టీఆర్ జంక్షన్ గా నామకరణం చేసినటువంటి ఇక్కడ మెట్రో బృందానికి ఎన్టీఆర్ అభిమానులను ఇస్తూ ఒక విషయం మాట్లాడి నేను ముగిస్తాను క్లుప్తంగా. 82కు ముందు నేను ఢిల్లీలో చదువుకునేవాడిని. అదే మద్రాసులో పిలిచేవాళ్ళు. మేము మద్రాసు కాదు తెలుగు అంటే తెలుగు క్యానే మద్రాసు అనేవాళ్ళు. అటువంటిది ఇందిరాగాంధీ అప్పటికి ఎంత ఒక డిక్టేటర్ అనాలో, ఆవిడని ఒక స్ట్రాంగ్ ఐరన్ లేడీ అనాలో, ఆవిడని ఎదిరించగలిగిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎన్టీఆర్. ఎదిరించినప్పుడు తెలుగువాడికి గుర్తింపు, తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి దేశం దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. అదే ధైర్యంతో ఎన్టీఆర్ చూపించిన ధైర్య స్ఫూర్తితోనే కిందటి సంవత్సరం ఒక నియంత్రణ ఎదుర్కోవడానికి అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి అండగా నిలవడానికి నేను సినిమా తీయడానికి ముందుకు వచ్చానంటే దానికి కారణం ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ధైర్యం స్ఫూర్తి మాత్రమే. ఆయన్ని తెలుగు జాతి బతికున్నంత కాలం ఎన్టీఆర్ ని మాత్రం మరవదు అని చెప్తూ మరొకసారి మీ అందరికీ ఈ సుందరీకరణ చేపట్టి ఇక్కడ దీన్ని ఎన్టీఆర్ జంక్షన్ గా నామకరణం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్. ఈ రోజు ఈ సెంటర్ ని ఎన్టీఆర్ జంక్షన్ గా నామకరణం చేయడానికి కృషి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ చేతులెత్తి నమస్కారం. ఈ ఎన్టీఆర్ జంక్షన్ గా మీరు చేసిన నామకరణం చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోతుంది. ఇలాంటి చరిత్రాత్మకమైన పనులు చేయటం ద్వారానే అన్నగారిని మనం కలకాలం ప్రజా జీవనంలో గుర్తుంచుకోగలుగుతాం. అందుకు మరొకసారి వారిని అభినందిస్తూ నమస్కారం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరణం లేని చన్నను ఎన్టీఆర్ది. చేతి చేయకూడదు తెలుగోడా, గతమంతో గణకీతి కలవోడా అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింప చేసిన మన అన్న
కథానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీమలు ఉండగా ఒక నటుడుగా ఎన్నో చిత్రాలు చేశాడు ఆయన. సాంఘికం, జానపదం, పౌరాణికం, మరెన్నో ఎవరు చేయలేని పాత్రలు 50 నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక నటుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు అగ్రస్థానం ఉండగా, ఒక కథానాయకుడు అగ్రస్థానం ఉండగా, ఇంకో పక్క మన తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవానికి బంక్ కలిగి ఉంటుందని గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పునరుజ్జింప చేయాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమే నా పార్టీ, రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల తిరుగులకు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని మన అన్నగారిని తెలుగు దేశాన్ని ఏకగ్రీవంగా అత్యంత మెజార్టీ గెలిపించి వారిని ముఖ్యమంత్రి ఎన్నుకోవడం చేయడం జరిగింది. వారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు మీ అందరూ తెలిసి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించడం ఆయన, 1, 2 ఇట్లా. అలాగే సంక్షేమ పథకాలు కూడా పేదపాటి పెనిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులు దన్నుగా, తెలుగింటి ఆడపడి అన్నగా నిలబడి మరెన్నో సంక్షేమ పథకాలు అన్ని ఏకైక కథానాయకుడు మన స్వర్గీయ తారక రామారావు. వారు అందించిన సంక్షేమ పథకాలే ఇవాళ కూడా యావత్ భారతదేశం అంతటా వేరు వేరు పేరిట అమలవుతున్నాయి సంక్షేమ పథకం. కాబట్టి వారి సంక్షేమ పథకాలు కథానాయకుడు మన స్వర్గీయ తారక రామారావు. అలాగే తెలుగు భాష కూడా ఇంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు మన అన్న. ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలు ఉండాలని చేపట్టి మన స్వర్గీయ తారక రామారావు. అలాగే అన్నదానం కనిపించిన దానం లేదని నమ్మి పండించాడు ఆయన. ఇలా వారి గురించి మాట్లాడుకుంటూ ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అందించిన ఏకైక కథానాయకుడు మన స్వర్గీయ తారక రామారావు. అలాగే ఇవాళ ఎల్లారెడ్డిగూడలో వారి విగ్రహం, ఎన్టీఆర్ విగ్రహాన్ని శుద్ధీకరణ చేశారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు ఎన్టీఆర్ జంక్షన్ అని నామకరణం చేయడం జరిగింది. చాలా ఆనందంగా, గర్వకారణంగా ఉంది. ఇది మాకే కాదు, యావత్ తెలుగు జాతి, తెలుగు బిడ్డలకు అందరికీ చాలా గర్వకారణం. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనామం తెలుసుకున్నాం. ఎన్ని తరాలు మారినా నిలిచిపోతున్న ఘన చరిత్ర యుగ. మరి వారి బిడ్డగా చెందిన చాలా అదృష్టంగా భావిస్తూ మరి అలాగే ఈ సుందరీకరణకి కృషి చేసిన, ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి పేరున డోనర్స్ కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికి పేరున హృదయ నమస్కారం తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ ఎన్టీఆర్. స్థాపించటంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నేత, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి కమ్యూనిస్టుల్ని, బీజేపీ నేతల్ని కూడా కలిపి ఒకే వేదిక మీద నడిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి నేత. అంతేకాదు తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పి తెలుగు జాతికి ఒక సమున్నతమైనటువంటి గౌరవాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఏ పథకం ఆలోచించినా పేదలు, బడుగు బలహీన వర్గాలు, రైతాంగం, కార్మికులు, యువత గురించే ఆలోచించేవారు. ఒక రాజకీయాల్లో ఒక కొత్త తరాన్ని సృష్టించాడు ఎన్టీ రామారావు గారు. నూనూగు మీసాల చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా 294 సీట్లు ఉన్న అసెంబ్లీలో 220 సీట్లు ఇచ్చినటువంటి మనగాడు ఎన్టీ రామారావు గారు. అంతేకాదు ఆయన నదుల అనుసంధానం కూడా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తొలి పంచవర్ష ప్రణాళికలో అమలు చేయాలని ఆశిస్తే ఏ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. 35 సంవత్సరాల స్వతంత్ర భారత్ అనంతరం అన్నగారు మాత్రమే నదుల అనుసంధానం ఆనాడు చేశారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది మనకి తెలుగు జాతి గర్వించదగినటువంటి అంశం. అంతేకాదు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకి సాక్షాత్తు 17 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సైతం చేయలేనటువంటి పని అన్నగారు చేశారు. ఆస్తిలో సమానమైనటువంటి వాటా ఇచ్చారు. ఆయన 40 ఏళ్ల నాడు చేసినటువంటి పని ఈరోజు భారత ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం చేసింది. ఆయన మాట చెప్పటమే కాదు, అమలు చేసి చూపించాడు. నేను 100 జయంతి ఉత్సవాలకి రామకృష్ణ గారితో మోహన్ కృష్ణ గారింటికి వెళ్ళాను. హైదరాబాద్లో మెహదీపట్నంలో మనం చూస్తాం అన్నగారి పిల్లల యొక్క ఇళ్ళన్నీ. ఆ ఇంటికి వెళ్తే వారు చెప్పారు, ఈ ఇల్లు కొడుకు పేరుతో పెట్టలా,
కోడల పేరుతో పెట్టిండు. ఎందుకంటే భద్రత, మహిళలకి భద్రత కల్పించాడు అన్న ఎన్టీ రామారావు గారు. అందుకే మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చాడు. పేదవాడికి కూడా కిలో బియ్యం 2 రూపాయల పథకం పెట్టి ఆహార భద్రత కల్పించిన వాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు ఆహార భద్రత గురించి మాట్లాడుతున్నాయి. ఆనాడు ఆయన పెట్టిన పెన్షన్ పథకం ఈరోజు ప్రభుత్వాలన్నీ అమలు చేస్తున్నాయి. ఆనాడు ఆయన పేదవాడికి ఉండటానికి ఇచ్చినటువంటి ఇల్లు పక్కా గృహం ఈరోజు భారత ప్రభుత్వం దేశమంతా ఇల్లు కట్టే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా అన్నగారు ఇన్ని మహా కార్యక్రమాలు చేయటం వల్లనే ఆ మహానుభావుడు ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాడు. తరతరాలకి సూర్యచంద్రులు ఉన్నంత వరకు అన్నగారి యొక్క భావజాలాన్ని భావితరాలకి అందజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ సెంటర్లో ఈ కూడల్ని సుందరీకరణ చేసి అన్న ఎన్టీఆర్ నామకరణం చేయటానికి దోహదపడినటువంటి, ఎన్టీఆర్ జంక్షన్గా నామకరణం చేయటానికి దోహదపడినటువంటి నాయకులకు, ఈ కార్యకర్తలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే తరతరాలు సృష్టి ఉన్నంత వరకు ఈ జంక్షన్ అన్న ఎన్టీఆర్ పేరుతో ఉంటుంది. మీరు చేసింది చిన్న కార్యక్రమం కాదు, చాలా గొప్ప కార్యక్రమం. చేతులెత్తి మీ అందరికీ నమస్కారం. ఈ ఎన్టీఆర్ గారి పార్కుని అభివృద్ధి చేయడం కోసం 15 రోజులు విపరీతంగా రాత్రిభావంలో కష్టపడి ఈ పార్కుని సుందరీకరణ చేసి, అన్నగారి బొమ్మని సుందరీకరణ చేసి ఈ పార్కుని చాలా ఇదిగా తీర్చిదిద్దాము. దీనికి సహకరించిన మా నాగేశ్వరరావు గారు, మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది చేసినందుకు నాకు అన్నగారి రామకృష్ణ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. దాన్ని నేను ఈ పార్కుని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేసి ఈ ఎన్టీఆర్ జంక్షన్ నామకరణం చేసిన నేను ఇంకా సుందరీకరణ చేయడానికి సానుకూలంగా స్పందిస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు గుత్తా ఉదయ్ కుమార్ అండి. ఎల్లారెడ్డిగూడ జంక్షన్, ఎన్టీఆర్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఎన్టీఆర్ జంక్షన్, ఎన్టీఆర్ విగ్రహం ఒకటే ఉండేది, కానీ వెనకాల ఉన్న మీరు చూసేదంతా కూడా ఏమీ లేకుండా ఉండేది. దీన్ని మొత్తం ఒక రూపు తీసుకొచ్చి ఈరోజు బాగా సుందరీకరణ చేసి ఈయన అహర్నిశలు కష్టపడింది మాత్రం గోపి అన్నకి, కోడాలి గోపి అన్న గారికి చెందుతుంది, నాగేశ్వరరావు గారికి చెందుతుంది. ఎంత కూడా బాగా డెవలప్ చేశారు. మామూలుగా మాట్లాడటానికి ఇవి ఒక కారణ జన్ముడు ఎన్టీ రామారావు గారు మన తెలుగు వాళ్ళకి గుర్తింపు తీసుకొచ్చిన, ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చినట్టు మహనీయుడు. అటువంటి విషయాల గురించి చెప్తున్నప్పుడు మామూలుగా చెప్పడానికి వీలు కాదు. ఎంత చెప్పాలన్నా లోపల నుంచి మాత్రం అన్నీ వస్తాయి, ఉన్న విషయాలు మాత్రం అన్నీ వస్తాయి. అట్లాగే ఈ ప్రతి ఒక్కటి కూడా అహర్నిశలు కూర్చోబడి ఈ ఎంత లేకుండా మొత్తం మట్టి వేసి, తర్వాత అక్కడ సిమెంట్ చేసి, చుట్టుపక్కలంతా టైల్స్ చేసి, ఆ విగ్రహానికి రంగు వేయటము, పూల అలంకరణ అంతా కూడా చేయటము, ప్రతి ఒక్కరిని పిలిచి అందరినీ కూడా సాధారణంగా పిలిచి అందరికీ అన్నీ అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయటం. ఈ కొడాలి గోపి అన్న గారు ఉన్నారు. గోపి అన్న ఒక్క నిమిషము. ఈయన గోపి అన్న గారు, ఈయనే మొత్తంగా బాగా అందరూ కృషి చేశారు. మేమందరం ఉడతా భక్తిగా ఏదో చేశాము, కానీ అన్నగారు మొత్తం చేశారు బాగా కష్టపడి. దగ్గర ఇల్లు అది అందరికి పిలిచి అందరినీ మాట్లాడి ప్రతి విషయంలోనూ చేసి గ్రాండ్ సక్సెస్ చేశారు. అందుకని అందరి తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను గోపి అన్నకి. నమస్కారం అండి. ఎల్లారెడ్డిగూడ ఎన్టీఆర్ జంక్షన్ మీరు వచ్చిన అందరికీ మా ధన్యవాదాలండి. 50 టవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాథ్స్ ఐఐటి ఫ్యాకల్టీ. నా అనుభవంలో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేసుకుంటున్నాను. టీడీపీ పార్టీ అంటే ఎన్టీఆర్ గారు అంటే చాలా ఎవ్రీబడి హ్యాస్ టు రెస్పెక్ట్ అబౌట్ హిమ్. వై బికాస్ అప్పుడు దాకా ఉన్న పట్వారీ కానీ, అలాగే మనకి ఉన్న కరణం సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో లోపాలని వెతికి ఆ సిస్టమ్ని రద్దు చేసి ప్రజలకి ఏ విధంగా మనం సాయపడతామన్న సిస్టాన్ని ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటంటే మహిళలకి ఆస్తి చట్టం అన్నది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ ద పీపుల్. ఎవ్రీబడి హ్యాస్ టు రికగ్నైజ్ అబౌట్ దిస్ థింగ్. మహిళలకి ఏంటంటే కంపల్సరీగా ఆస్తి హక్కు అనేది కల్పించింది ఓన్లీ ఎన్టీ రామారావు గారే. కాబట్టి అది ఎంతో స్ఫూర్తిదాయకం. దట్స్ వై ఐ లైక్ ద ఎన్టీఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.